మొత్తానికి గత 10 రోజుల నుంచి కూడా జూబ్లీహిల్స్ తెలంగాణ రాజకీయాల్ని చాలా బాగా వేడెక్కించింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ముగిసాయి. ఫలితాలు కూడా వచ్చేసాయి. ఓవరాల్‌గా కాంగ్రెస్ పార్టీ కూడా అంటే ఇంక్లూడింగ్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరూ కూడా ఇక్కడే ఉండి మాకాం వేసి ప్రచారం చేశారు. కానీ ఊహించని విజయం అయితే ఇది మనకు కనిపిస్తుంది సార్. ఎందుకంటే సుమారు 25,000 ఓట్ల మెజారిటీ రావడం ఈ సమయంలో అంటే బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ అయినప్పటికీ కూడా సో ఖచ్చితంగా మరి మాగంటి గోపీనాథ్ సానుభూతి ఆయన సతీమణికి టికెట్ ఇవ్వడం ద్వారా కలిసొస్తుందని కేసీఆర్ భావించారు గానీ, సో దాంట్లో సిట్టింగ్ సీట్ కోల్పోవడం కావచ్చు, అదే క్రమంలో కాంగ్రెస్‌కు భారీ మెజారిటీ రావడం. ఎట్లా చూస్తారు? అంటే ప్రధానంగా ఈ నిజంగానే మీరన్నట్టు ఇది స్టార్టింగ్‌లో అంతా సపసపగా ఉండే. కొద్దిగా వేడి బుట్లే. సార్. మెల్లమెల్లగా వేడి అందుకున్నది. సార్. ఎందుకంటే రేవంత్ రెడ్డి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. సిట్టింగ్ సీట్ కాబట్టి ఖచ్చితంగా గెలవాలని చెప్పి బీఆర్ఎస్‌కి ఉంటది ఎట్లైనా. అవును. అయితే రేవంత్ రెడ్డి గారి చుట్టూ ఉన్న పరిస్థితులు, ఈకో సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఆయన మీద కంప్లైంట్ చేయడం, ఈయన అస్తవ్యస్త పాలనని, పనికిరాదని, ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదని, మళ్ళీ పార్టీ అసలు బతికి బట్టగట్టదని, ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఖర్గే దాకా మీనాక్షి నటరాజన్ దాకా ఆయన మీద నెగటివ్ ప్రచారం జరుగుతూ ఉండే. సార్. బీఆర్ఎస్ కూడా ఈ హైడ్రా ఇట్లాంటి సమస్యలు లేవదీసేసరికి బాగా నెగటివ్ మూట కట్టుకున్నాడు. వచ్చిన మొదటి నెల నుంచే ఈయన మీద బాగా వ్యతిరేకత వచ్చింది అనేది వచ్చింది. ఇవాళ ఆయనకు గెలుపు తప్పనిసరి అయింది. ఎందుకంటే ఇవన్నీ పోవాలి, ఇవన్నీ మటుమాయం కావాలంటే ఈ ఎలక్షన్ గెలిచి తీరాలి. తనే క్యాండిడేట్ అయినట్టుగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. చాలా టెరిఫిక్ స్ట్రాటజీ అనేది. అంటే నాకు తెలిసి ఏ ఎలక్షన్లో ఏ నాయకుడు ఇంత బై ఎలక్షన్ కోసం అంటే బీఆర్ఎస్ కూడా హుజరాబాద్ కావచ్చు, దుబ్బాక కావచ్చు, మునుగోడు కావచ్చు, అంటే అవన్నీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బట్ ఎవరు ఇంత హార్డ్ వర్క్, ఇంత స్మార్ట్ వర్క్ చేయలే. అయితే జనరల్గా గెలవాలనుకున్న వాడికి గెలిపే లక్ష్యంగా ఉంటుంది. ఇక ఏది చూడడు, ఇది మంచా, ఇది చెడా, ఇది నీతా, ఇది న్యాయమా, ఇది కోడ్ ఉల్లంఘన, కోడ్ అనుకూలమా, అన్ని రకాలుగా సామ దాన భేద దండోపాయాలు అన్ని వాడి గెలిపించుకున్నాడు. ప్రధానంగా కాంగ్రెస్ గెలుపుకు 3 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం వచ్చేసి అధికార పార్టీ కాబట్టి నెక్స్ట్ 3 ఇయర్స్ ఈ పార్టీ అధికారంలో ఉంటుంది. కాబట్టి ఏమైనా పనులు చేసుకోవచ్చు కదా. బీఆర్ఎస్ మీద ప్రేమ ఉన్నా, అభిమానం ఉన్నా కూడా ఈ ఒక్క సీట్తో వాళ్ళైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. వాళ్లకు ఓటేసి గెలిపించుకుంటే మనకు పనులు చేయడేమో ఓపెన్గా థ్రెడ్ చేశాడు రేవంత్ రెడ్డి. అన్ని బంద్ పెడతాను, ఇది చేస్తాను, అది చేస్తాను. జనరల్గా ఏ ముఖ్యమంత్రి చెప్పడు అట్లా. మొదటిసారి ఆయన ఏది చేసినా మొదటిసారి రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి అవుతుంది. అట్లా బెదిరించకూడదు, సన్నబియ్యం బంద్, ఇది బంద్, అది బంద్ అని. సరే ఏదున్నా కూడా ఆ బంద్లను నమ్మకపోయినా కూడా సరే చేసుకోవడానికి అవకాశం. అందులో కూడా టెక్నికల్గా బీఆర్ఎస్ని గెలిపిస్తే అవి బంద్ అయితే అన్నాడు. బంద్ అయితే ఆ టెక్నికాలిటీ బాగా వాడింది. అంటే ఆయన చాలా లౌక్యం ఉన్న వ్యక్తి. సో అట్లా ఆయన ఏంటంటే ప్రజలకు ఒక భయం అనేది క్రియేట్ చేశాడు. సెకండ్ ఏం చేసిందంటే క్యాండిడేట్ సెలక్షన్లో చాలా క్యాలిక్యులేటెడ్గా ఒక బీసీ వాదం ప్రచారం అవుతున్న సమయంలో రేవంత్ రెడ్డి మీద కొంత రేవంత్ రెడ్డి ప్రతిభ ప్రభ అనేది మసకబారుతున్న సమయంలో అంటే బీసీలను కావాలని ఈయన భ్రమంలో పెడుతున్నాడు, మాయ చేస్తున్నాడు, ఇది కోర్టులో కొట్టుకుపోద్దని తెలిసి కూడా ఇట్లాంటివన్నీ చేశారు. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్న ప్రధానమంత్రిని పోయి కలవాడు, ఇవి అడగాడు. కాబట్టి నన్ను నయవంచన, ఇది మోసం అని చెప్పి బీసీలు భావిస్తున్న టైంలో బీసీ క్యాండిడేట్ టికెట్ ఇచ్చేసి వాళ్ళకు ఛాలెంజ్ విసిరిండు, మీ క్యాండిడేట్కి ఇచ్చినానికి గెలిపించుకోండి అని. తప్పనిసరి పరిస్థితిలో కొంత పోలరైజేషన్ వచ్చింది. యాదవులలో అయితే సాలిడ్గా వచ్చింది. మిగతా కమ్యూనిటీస్లలో కూడా కొంత ఎవరైతే బీసీ ఫీలింగ్ ఉన్న వాళ్ళన్నారో కొంత పోలరైజ్ అయింది. అది కూడా మెయిన్గా క్యాండిడేట్కు ఒక అనుకూలత ఏర్పడ్డది. అంటే కాంగ్రెస్ పార్టీ కంటే కూడా కాంగ్రెస్ పట్ల మన క్యాండిడేట్ పట్ల సానుభూతి బాగుంది. ఆడ కాంగ్రెస్ పార్టీ కంటే క్యాండిడేట్ పట్ల సానుభూతి ఎక్కువ ఉంది. అయితే మొదటిదేమో అధికార పార్టీ కావడము, దానివల్ల రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కావచ్చు, అక్కడ కొంత వీళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడ్స్ కూడా ఆలోచించారు. బస్తీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే పోల్ మేనేజ్మెంట్. అయితే ఒకటి ఏంటంటే ఆశ్చర్యకరంగా 3 రోజుల ముందు వరకు బీఆర్ఎస్ గెలుస్తుంది 2%, 3%, కొంతమంది 5%, కేకే సర్వే అయితే 17%, ఇట్లా హైప్ క్రియేట్ చేశారు. ఇది మైండ్ గేమ్ అని నేను అనుకుంటున్నా. కేకే సర్వే లాంటిది 17% అని చెప్పడం అనేది మైండ్ గేమ్. అది వాస్తవంగా 17% అది కూడా రేవంత్ వ్యూహం అని అంటారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక భ్రమంలో ముంచితే
వీళ్ళు పోల్ మేనేజ్మెంట్ సరిగా చేయరు. గెలుస్తాను అని ఒక హైప్ క్రియేట్ చేస్తే ఓకే. పోల్ మేనేజ్మెంట్ సరిగా చేయరు. ఎట్లా గెలుస్తున్నాం కదా, డబ్బులు ఇచ్చే కాడ కూడా ఎట్లా మనకే ఇస్తారని చెప్పి ఆ పార్టీ దగ్గర డబ్బులు తీసుకొని కూడా ఖర్చు పెట్టరు కింద నాయకులు. ఆ. మనం ఇవ్వకపోతే మాత్రం ఏంది మన బస్తీలో ఓట్లు పడాయా? ఉమ్. అంటే ఆ సర్వేలో హైప్ చేయడం అనేది ఒక మైండ్ఫుల్ టాక్టిక్ అది. అది చేశాడు ఆయన. అది చేయడంతో కొంత బీఆర్ఎస్లో ఒక రకమైన నిర్లిప్తత కనబడ్డది. అంటే ఏముందిలే గెలుస్తున్నారు. అంటే ఎట్ ద సేమ్ టైం ఎలక్షన్స్ మీరు అన్నట్టు 3 రోజుల ముందు కాంగ్రెస్ గెలుస్తుందని కూడా సర్వే సంస్థలు చెప్పాయి కదా సార్. మరి అప్పుడు ఏ బీఆర్ఎస్ పార్టీ సర్వే కూడా చెప్పింది? అలర్ట్ కావాలి కదా. ఏ సర్వే చెప్పలే. ఉమ్. ఏ సర్వే చెప్పలేదు. నాకు తెలిసి ఒకటి రెండు ఏదో అంత పెద్ద ప్రాధాన్యత లేని సంస్థలు కొంత కాంగ్రెస్ ఎడ్జ్ ఉంది 2% 3% అని చెప్పినాయి. అవును సార్. అది ఒకటి రెండు యూట్యూబ్ ఛానళ్ళనే కనబడ్డాయి. అది కూడా నవీన్ యాదవ్ బలపరిచే ఛానల్స్. ఉమ్, ఉమ్. బట్ ఎక్కడ మెయిన్ స్ట్రీమ్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ గెలుస్తుందని రాలేదు. సార్. తర్వాత క్రెడిబిలిటీ ఉన్న అన్ని ఛానళ్ళు కూడా అన్ని సర్వే సంస్థలు కూడా బీఆర్ఎస్ఏ గెలుస్తుందని చెప్పింది.